ఇంకొక్క టాబ్లెట్ గనక నువ్వు వేసుకునుంటే నీకు అబార్షన్ అయ్యుండేది. సీత, నీ మాత్రలు ఎలా మారాయమ్మా? ఎలా మారాయో తెలీదు, కానీ ఎవరి అవసరం వీటిని నా దగ్గరికి చేర్చాయో నాకు బాగా తెలుసు. ఏంటి సీత ఇది? మీకు తెలీదా? ఇంకా ఎందుకండి నటించాలని చూస్తారు? ఎవరు నటిస్తున్నారో మన మనస్సాక్షిని అడిగితే సమాధానం చెప్తుంది. ఆ మనస్సాక్ష్యం మీకుంటే మీరు ఇంత దారుణానికి ఒడిగడతారా? మీ మనసులో పురుడు పోసుకున్న విషాన్ని నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న బిడ్డని చంపడానికి వాడతారా? అమ్మా సీత, నువ్వు దేవుడు అనుకున్న నీ భర్త మీదే నిందలు వేస్తున్నావు. ఆ సంగతి మర్చిపోయావా? లేదు తాతయ్య, ఈయన ప్రవర్తన రాక్షసత్వాన్ని సంతరించుకొని చాలా రోజులైంది. నీ ఆరోగ్యం బాలేదని నీ దాకా రానివ్వలేదు. కానీ ఈ పెద్ద మనిషి ఆహో హద్దులు దాటి నన్ను దాటి నా బిడ్డని చిదిమేసే స్థాయికి దిగజారాక కూడా నేను నోరు విప్పకపోతే గర్భవతిగా ఉన్న నేను నా మాతృత్వానికి ద్రోహం చేసుకున్నట్టే. అమ్మా సీత, తొందరపడకమ్మా, కాస్త ఓర్పు వహించు సీత. ఇంకా ఎంతకాలం బామ్మ ఈ ఓర్పు? ఎవరిని ఉద్ధరించడానికి ఈ సహనం? ఆనాడు కాటేజ్ లో ఈ సమాజం కోసం కడుపులో పిండాన్ని తీసేయన్నప్పుడు ఓర్పుతో ఉన్నాను. నా ఆఫీస్ దగ్గరకు వచ్చి మనసు మార్చుకున్నావా అని అడిగినప్పుడు కూడా సహించాను. కానీ శృతి మించి నాకు అబార్షన్ అవ్వాలి అనే వరకు వచ్చారంటే ఇంకా ఇంకా ఊరుకుంటే ఎలా బామ్మా? చూడు సీత, సొసైటీ కోసం నా మనసులోని ఆవేదన అర్థం చేసుకొని పాపాన్ని తుడిచేసుకోమన్న మాట నిజమే. నా మాటకు సర్దుకుని పోయి అన్నీ మర్చిపోయి కాపురం చేద్దామన్నది వాస్తవమే, కాదనడం లేదు. కానీ నువ్వు నన్ను ఎదిరించిన తర్వాత, నీ కడుపులో బిడ్డ నీకు ముఖ్యం అనుకున్న తర్వాత
దూరంగా ఉన్నానే కానీ ఇలాంటి దారుణం చేయాలన్న ఆలోచన కల్లో కూడా రానివ్వలేదు. చాలు. మీ మాటలు కళ్ళలని నాకు అర్థమయ్యాక కూడా మీరు చెప్పింది నేనెలా నమ్ముతాను? ఏం చేశారో ఎలా చేశారో నాకైతే తెలియదు, కానీ ఈ టాబ్లెట్స్ ని నా దాకా చేరవేసింది మాత్రం మీరే. నువ్వు అరిచినా మొరాయించినా ఇదే నిజమని వాదించినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనే ఇది చేశానన్న నీ ఊహ మాత్రం శుద్ధ అబద్ధం. అబద్ధం. మన బ్యాట్లకేంటి దాక్షాయణి, మనతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతోంది. సీమంతం అప్పుడేమో సీతక్కకు అబార్షన్ అవ్వడానికి టాబ్లెట్ ఇచ్చాం, ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. తర్వాత పలకరించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి బొప్పాయి రసం తాగిద్దాము అని అనుకుంటే పాచిక పారలేదు. ఇంకోసారి బెల్లము నువ్వులు కలిపి సీతక్క కడుపులోకి పంపి కడుపు పోయేలా చేద్దాము అనుకుంటే పథకమేమో పండలేదు. ఆవిడ గారు నాకు మిగిల్చిన గర్భశోకానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశమే లేదా? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సరస్వతి. సీతక్కకి నెలలు నిండే, రేపో మాపో కాన్పు కూడా వెళ్తుంది. ఈలోగా మనం మళ్ళీ ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఏం చేయాలి? చెప్పు శ్రవణ్. సరస్వతి, నీకు శుభవార్త. శుభవార్త ఏంటది? పెద్దదినికి నొప్పులు వస్తుంటే ఇప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. నానిగాడు కాల్ చేసి చెప్పాడు. ఈ వార్త పెద్దనికి చెప్పేసి నువ్వు దాక్షాయణి వదిన ఇద్దరు కలిసి వచ్చేయండి. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. శుభవార్త అంటున్నావు, ఏంటది? శుభవార్త మన మొగుళ్ళకి సీతక్కకి మాత్రమే, మనకి మాత్రం చెడ్డ వార్తే. ఏంటా వార్త? ఆవిడ గారికి నొప్పులు వస్తున్నాయి అని హాస్పిటల్ కి తీసుకువెళ్లారంట. ఆవిడ గారికి డెలివరీ అయ్యిందంటే నేను అనుకున్నది నెరవేరినట్టేనా? నీ పగ చల్లారే మార్గం నేను చెప్తాను. పద హాస్పిటల్కి వెళ్దాం రా. ముందదేంటో చెప్పు. ఇన్నాళ్ల నుంచి బావగారి మనసులో విషబీజం నాటి అక్కకి దూరంగా ఉంచాం. ఇప్పుడు బిడ్డ పుడితే బావగారు మనసు మార్చుకుని అక్కని దగ్గరికి తీయొచ్చు. అలా జరగకుండా సీతక్కకి పుట్టిన బిడ్డని లేకుండా చేస్తాను. అప్పుడు నువ్వు అనుకున్నట్టు అక్కకి గర్భశోకము మిగులుతుంది, బావగారికి శాశ్వతంగా దూరంగా ఉండేటట్టు చేయొచ్చు. అంటే పుట్టిన బిడ్డని చంపేస్తావా? ఏం చేస్తానో హాస్పిటల్లో చెప్తాను. రా రా. అమ్మ సీత, నువ్వు గర్భం దాల్చాక నా అనారోగ్యం రీత్యా నేనేమైపోతానోనన్న భయం.
సగభాగమైన భర్త ఉండాల్సిన సమయంలో తోడు లేడే అన్న ఆవేదన, ప్రాణంగా చూసుకున్న కుటుంబం పక్కన లేదే అన్న బెంగ, ఈ అవాంతరాలన్నీ దాటి ప్రసవం దాకా వచ్చావు తల్లి. ఇంకో గంట దాటి దేవుడి ఆశీర్వాదంతో నీకు పండంటి బిడ్డ పుట్టాలి. నేను ఎంతో అశాంతికి ఆందోళనలకి గురైనా కూడా గుండె నిబ్బరంతో ఉన్నది ఈ సందర్భం కోసమే తాతయ్య. బిడ్డ ఏడుపు వినగానే చిన్నాళ్ళ నా శోకాన్ని అంతా మర్చిపోతాను. అన్నయ్య బింకమైన వదినకు బిడ్డ పుట్టినంత వరకే. తర్వాత ఆ పసి రూపం, బోసి నవ్వులు అన్నీ అన్నయ్య మనసులో మార్పు తెస్తాయి. నీ నోటి చలవ వల్ల అదే జరిగితే అంతకన్నా కావాల్సిందేముంది బాబు? పుట్టే చంటి బిడ్డ వల్ల మళ్ళీ మీ ఇంట సంతోషాల పంట పండినట్టే. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం బామ్మ. అక్కతోనే సంతోషం మా ఇంటి గడప దాటింది. మా అందరి మొహాల్లో చిరునవ్వులు వెలిసి ఎంతకాలమైందో. డెలివరీ కోసం సీతని ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు మేడం. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదిగో అటు చూడు. అక్కడ చైర్లో ఒక మదర్ ఒక బిడ్డని పెట్టుకుని ఉంది కదా. అవును మేడం. ఆ ఒడిలో ఉన్న బిడ్డకి జీవం లేదు. జాగ్రత్తగా ఎవరికీ అనుమానం రాకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే, సీతక్కకి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి, మనం తీసుకొచ్చిన ఈ అమ్మ చేతిలోని బిడ్డని, ఈ ప్రాణం లేని బిడ్డని తీసుకువెళ్ళి ఆ అమ్మ పక్కన పడుకోబెట్టాలి. అలాగే మేడం, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. కానీ సీతకి పాప పుడితే ఆ బాబుని ఎలా పడుకోబెడతాను? అందుకనే బాబో పాపో గుర్తుపట్టకుండా క్లాత్ చుట్టే, మొహం కాళ్ళు మాత్రమే కనిపించాలి. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. సరే, తప్పకుండా ఇస్తానులే. తప్పైనా సరే ఎందుకో నా మనసు సీతక్క గర్భశోకాన్నే కోరుకుంటుంది దాక్షాయిణి. బావగారు, అక్కకి కాన్పోయే టైంకి పెద్దబా వీడుంటే మంచిది. ఎట్లనైనా ఆయన వచ్చేటట్టు చూడండి. నేను ఆల్రెడీ ఫోన్ చేశానమ్మా. రమ్మని రిక్వెస్ట్ చేశాను కూడా. సమాధానం చెప్పకుండా కోపంగా ఫోన్ పెట్టేశాడు. అందరికీ మంచి చెప్పే అన్నయ్యకి మనం నచ్చజెప్పే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేశారని తిడతాడేమో అన్నయ్య. తిడితే తిట్టలేరా, అన్నయ్యగా. ఈ సమయంలో అన్నయ్య ఇక్కడ ఉండడం చాలా మంచిది. నేనే ఫోన్ చేస్తాను. హలో అన్నయ్య, డెలివరీ కోసం వదిన్ని లోపలికి తీసుకెళ్లారన్నయ్య. నువ్వు వెంటనే బయలుదేరరా అన్నయ్య. నేను రావట్లేదని నీకు చెప్పాను కదరా. చెప్పావన్నయ్య, నేను కాదంటం లేదు. కానీ నీకు వారసుడు రాబోతున్నాడు. నువ్విక్కడ భర్త స్థానంలో ఉండి
కొన్ని బాధ్యతలు తీసుకోవడమే కాదు, పుట్టిన బిడ్డని తండ్రిగా చేతిలో కూడా తీసుకోవాలి కదా. మీ వదిన నాకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు, తన బాధ్యతలు తనే చూసుకుంటాను అని మొండిగా ఉంటున్నప్పుడు ఇవన్నీ నాకు అనవసరం రా. అన్నయ్య అన్నయ్య అలా అనకన్నయ్య, నీకు చెప్పేదేముంది? ఈ పంతాలన్నీ ఇలాంటి సందర్భాల్లో పెంచుకుంటే ఎలా అన్నయ్య? అన్నయ్య అన్నయ్య నువ్వు రా అన్నయ్య. రై, నాకు నచ్చజెప్పే ప్రయత్నం మానుకుంటే మంచిది. తన పట్టుదలను వదులుకొని మీ వదిన ముందుకొచ్చి అవమానాలు పడ్డం నాకిష్టం లేదు. అన్నయ్య 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 మేము చెప్పేది. నేను హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా? నేను వెళ్తే సీత నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటుంది? లేదు, నేను వెళ్ళి తన ముందు తలదించుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళే సమస్య లేదు. కూర్చోమ్మా. సీత, నీకు మగబిడ్డ పుట్టాడమ్మా. దాక్షాణి, వీళ్ళందరూ ఇక్కడ ఉండగా బిడ్డని మార్చడం సాధ్యమేనంటావా? అసాధ్యమైతే కాదు. సీతక్కకి పుట్టిన బిడ్డని వాణ్ణి మార్చి మన పని మనం చక్కబెట్టుకోవాలి. మేడం, పేషెంట్కి సీరియస్గా ఉంది. మీరొచ్చి త్వరగా ఆపరేషన్ స్టార్ట్ చేయండి. సరే నర్స్, సీతకి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వండి. ఓకే మేడం. అలాగే బాబు పుట్టిన విషయం వాళ్ళ ఫ్యామిలీకి చెప్పండి. అలాగే మేడం. అదమ్మా. బిడ్డ నువ్వు నువ్వు ఇక్కడే ఉండు. పద సరస్వతి. సరస్వతి, నువ్వు ఇక్కడే ఉండు. నేను బిడ్డని మార్చేంత వరకు ఎవరు రాకుండా చూడు.
ఎడమ చేతికి బావగారికున్నట్టే పుట్టిమచ్చుంది. అంటే ఈ బిడ్డ తండ్రి బావగారే అన్నమాట. సీతక్క ఏ తప్పు చేయకుండా అనవసరంగా అపార్థం చేసుకున్నాం. ఆ బిడ్డని పెడుతున్నప్పుడు ఎవరికంట పడకుండా జాగ్రత్త పడు. సరే మేడం. జాగ్రత్త.